పేదవారి ఆత్మగౌరవం పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ ఇలా త్రిపాఠిల చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సన్నబియ్యం పంపిణీతో దేశానికే దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని లక్ష్మారెడ్డి అన్నారు. అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా ప్రతి పేదవాడికి సన్నబియ్యం పంపిణీ జరుగుతోందని ఆయన అన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా డీలర్లు నిబద్ధతతో పనిచేయాలని ఆయన సూచించారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. రాని వాళ్లెవరూ ఆందోళన చెందవద్దని, పేదల సంక్షేమమే ధ్యేయంగా వినూత్న పథకాలతో కాంగ్రెస్ సర్కార్ దూసుకుపోతుందని లక్ష్మారెడ్డి చెప్పారు. దాంట్లో ముఖ్యంగా 4 పథకాలని పిల్లల మేలు కానీ, రేషన్ కార్డు కానీ, సన్నబియ్యం కానీ, భూభారతి కానీ, ఇలాంటి కార్యక్రమాలు 4 తీసుకొని దేశానికే ఒక దిక్సూచిగా తెలంగాణ ప్రభుత్వం మారిందని దాంట్లో సంతోషించాల్సిన మనందరం ముఖ్యంగా ఉండాలి. సన్నబియ్యం భారతదేశంలో ఎక్కడ లేకుండా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, పౌరశాఖ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో విధాలుగా ఆలోచించి కొన్ని రకాల విషయాలలో కూడా దేనికి డబ్బులు ఇస్తే ఎట్లా ఉండదనే దాన్ని కూడా పైన ఆలోచిస్తే దానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ వివేచించి మన వరకు సన్నబియ్యం ఇయ్యాలా, డబ్బులు వద్దు అనే దాంట్లో కూడా వాళ్ళు కుశలంగా ఆలోచించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం సన్నబియ్యం. ఇప్పుడు ఈ సన్నబియ్యం కార్యక్రమం ప్రతి పేదవారికి తట్టే విధంగా, ప్రతి పేదవారికి వెళ్లే విధంగా మనందరం కలిసి ఉన్నవాడు లేనివాడు లేదు, ప్రతి ఒక్కరు ఇదే బియ్యం సమాంతరంగా తినాలనే ఉద్దేశంతోనే డాక్టర్